జనసేన పార్టీ 3 రోజుల పాటు విశాఖలో సేనతో సేనాని పేరుతో విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తోంది. నిన్న మొదటి రోజు పూర్తయింది. అయితే కొన్ని కీలక విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. అక్కడున్న కార్యకర్తలను ఉద్దేశించి, అలాగే ఎమ్మెల్యేస్తో కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడారు 5 ఎమ్మెల్యేలతో అని చెప్పి కూడా మనకి వివరాలు అయితే రావడం జరిగింది. అయితే ముఖ్యంగా పార్టీ పెట్టిన 11 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పార్టీ నేతలను, కార్యకర్తలను, దాంతోపాటు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి కూడా డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. అయితే నెక్స్ట్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు పార్టీ కార్యకర్తల్ని, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో నిన్న 3 ముఖ్యమైనటువంటి తీర్మానాలు కూడా చేశారు. ప్రధాని మోదీకి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. వీటితో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అంటూ కూడా సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ అవుతున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. 2017లో ఈ విషయం జరిగితే పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రతి మీటింగ్లోనూ సుగాలి ప్రీతి నాకు ఇన్స్పిరేషన్, తనకి తప్పకుండా న్యాయం చేస్తాను అని చెప్పి కూడా వాళ్ళ తల్లి అయినటువంటి పార్వతికి హామీ ఇవ్వడం జరిగింది. మరి అధికారంలోకి ఇచ్చి 14 నెలలు అయినప్పటికీ కూడా ఎందుకు ఇంతవరకు ఈ విషయం ప్రస్తావించడం లేదు అని చెప్పి పార్వతి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు కనుక మాకు న్యాయం చేయకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష మంగళగిరి పార్టీ కార్యాలయం ఎదురుగుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి కూడా పార్వతి అంటూ ఉండడం జరిగింది. మరి పార్వతి సుగాలి ప్రీతికి సంబంధించి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము, సిబిఐ ఎంక్వైరీ కూడా చేపించాలి, లేకపోతే ప్రత్యేక అధికారులతో ఎంక్వైరీ చేపించాలి అని ఆవిడ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆవిడకి ఎటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది? సుగాలి ప్రీతికి న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారు? దాంతోపాటు ఆవిడ హోమ్ మినిస్టర్ అనితను కూడా కలవడం జరిగింది. నేను చాలాసార్లు కలిసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు, గిరిజనులకు న్యాయం చేయరా, ఒకవేళ న్యాయం చేయాలంటే ఓట్లు వేసేటప్పుడు మాత్రమే మా దగ్గరకు వచ్చి న్యాయం చేస్తామని చెప్తారా అని చెప్పి కూడా ఆవిడ ప్రధానంగా ప్రశ్నిస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి వీర మహిళలను ఉద్దేశించి ఈ 2 రోజులు జరిగే సమావేశంలో ఎటువంటి కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అనే విషయాల గురించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు అప్పసాని రాజేష్ గారు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, అలాగే గాది వెంకటేశ్వర గారు, జనసేన అధికార ప్రతినిధి. అప్పసాని రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే సార్. 3 రోజుల పాటు పార్టీ ఏర్పడిన తర్వాత 3 రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు జరగడం, అది పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని, ముఖ్యంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో మాట్లాడడం నిన్న జరిగింది. సో వాళ్ళకి కొన్ని కీలకమైన విషయాలు కూడా సూచించారు, 1-to-1 కూడా మాట్లాడారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. సో జనసేన నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటారు సార్? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు వెంకటేశ్వర గారు, అలాగే మహాన్యూస్ వీక్షకులు, మీకు అందరికి కూడా శుభోదయం. ఇక్కడ కీలకమైన అంటే చర్చ నిన్న పవన్ కళ్యాణ్ గారి ద్వారా జరిగింది. అంటే తన పార్టీ శ్రేణులతోటి, అలాగే తన పార్టీ లెజిస్లేచర్ పార్టీ అంటే శాసనసభ్యులు, కౌన్సిల్ సభ్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి ఆయన కీలకమైన సూచనలు చేయడం జరిగింది. సహజంగా ఏ రాజకీయ పక్షమైనా అనుసరించాల్సిన విధానం ఓటంలో ధైర్యాన్ని ప్రదర్శించాలి, గెలుపులో వినయాన్ని ప్రదర్శించాలి. గెలిచాం కదా అని చెప్పని అహంకార దూరంతో ప్రజలకి మీద స్వారీ చేసే విధానం కాకుండా, గెలిచిన రోజు ఆ గెలుపును అందించిన ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల వినయాన్ని ప్రదర్శించాలి. అలా ప్రదర్శించిన వాళ్ళకే సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనగలిగే అవకాశం ఉంటది అని చెప్పన్న విషయాలని ప్రస్తావిస్తూ ఆయన తన శాసనసభ్యులకి కొంత మార్గనిర్దేశనం చేసే ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్న వివిధ అంశాల గురించి, ఇవాళ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం గురించి, ఈ సంక్షేమ అభివృద్ధి జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న విష ప్రచారం గురించి, అలా బేస్లెస్ ఎలిగేషన్స్ తోటి ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపాలి అని చెప్పని చేసే ప్రయత్నాల పట్ల కఠినమైన చట్టాలని శాసనసభ ద్వారా ఆమోదింప చేయాలి అని చెప్పనే అంశం కూడా నిన్న వారు చర్చించడం జరిగింది.
అలాగే రాష్ట్రంలో ప్రధాన వర్గాలైన యువత, మహిళలు, యువత భవిష్యత్తుకు సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా, అలాగే మహిళల భద్రత గురించి కూడా నిన్న చర్చ జరగడం జరిగింది. ఇదే సందర్భంలో ఇందాక మీరు ప్రస్తావించిన పార్వతి గారి అంశం, సుగాలి ప్రీతి అంశాన్ని వాస్తవంగా ఇవాళ జనబాహుళ్యంలో ఆ అంశం లైవ్ లో ఉంది అని అంటే దానికి కారకులు పవన్ కళ్యాణ్ గారే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించిన నేపథ్యంలో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పని కర్నూలు వెళ్ళి అక్కడ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం పట్ల, ఆ కుటుంబం పట్ల సంఘీభావంగా కొన్ని వేల మందితో అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఒక రకంగా ఆనాటి ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చింది అని అంటే 100% పవన్ కళ్యాణ్ గారి ద్వారా మౌంట్ చేయబడిన ప్రెషరే కారణం. కాకుంటే ఎలా అయితే ఆయేషా మీరా అంశం కాలగర్భంలో కలిసిపోయిందో అలాగే సుగాలి ప్రీతి అంశం కూడా కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. ఆ కుటుంబానికి కనీస మాత్రపు న్యాయం కూడా ప్రభుత్వ పరంగా జరగడానికి ఆస్కారం కలిగేది కాదు. ఇవాళ అటువంటి స్పందన చూపించిన పవన్ కళ్యాణ్ గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఈ అంశం పట్ల స్పందించారు. హోమ్ మినిస్టర్ గారితో, డీజీపీ గారితో ఈ అంశం గురించి చర్చించడం జరిగింది. చర్చించిన సందర్భంలో తన దృష్టికి వచ్చిన అంశాలు అంటే ఎవరైతే అనుమానితులుగా ఆరోపించబడుతున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పని సిఐడి వారు ఇచ్చిన సమాచారం మేరకు, అంటే సాక్ష్యాధారాలు చెరిపివేయబడ్డాయి, అసలు సిసలు బాధ్యులు కాకుండా వేరే వ్యక్తుల సాక్ష్యాలు, వేరే వ్యక్తుల నమూనాలు అక్కడ ప్రవేశపెట్టబడ్డాయి అని చెప్పని సిఐడి వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు కొంత కార్యాపన జరుగుతున్నది వాస్తవం. కాకుంటే ఇప్పటికీ ఈ ఇష్యూలో ప్రభుత్వ పరంగా స్పందించడంలో పెద్ద అంటే సస్పెన్షన్ ఏమి ఉండవు. డెఫినెట్ గా నేను అనుకోవటం ఈ అంశం పట్ల ప్రభుత్వం అవసరమైతే ఒక సిట్ ద్వారానో సిబిఐ ద్వారానో విచారణ జరిపించడానికి ప్రభుత్వానికి ఉన్న మొహటాలు ఏం లేవు. కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వంలోనో లేదు ఈ పాలకుల్లోనో ఇటువంటి నేరాలకు పాల్పడ్డ వాళ్ళని కాపాడాలి అని చెప్పనే ధోరణి ఏ స్థాయిలో కూడా ఉండదు. కాబట్టి 100% ఒకవేళ ఆ తప్పుకు పాల్పడిన తమ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని డిజోన్ చేసుకోగలిగే నైతికత ఇవాళ పాలకపక్ష కూటమిలో ఉన్న పార్టీలకు ఉంది. కాబట్టి నేను అనుకోవటం బహుశా వీలైనంత త్వరలోనే ఆ విచారణకు ఆదేశించే నిర్ణయాలు కూడా వెలువడవచ్చు అని చెప్పని అనుకుంటున్నా. 100% ఇవాళ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఇవాళ ఈ అభివృద్ధి సంక్షేమం సుదీర్ఘకాలం కొనసాగాలి అని అంటే రాష్ట్రం దక్షిణాదిలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని తాను కూడా నిలబడగలగాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడగలగాలి అని అంటే, ఒక రకమైన నైరాశ్యంలో మునిగిపోయిన యువతకి తాము వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వ పరిపాలన జరగాలి అని అంటే 100% సుదీర్ఘకాలం ఈ కూటమి కూడా మనగలగాలి అని చెప్పని నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగానే, అదే విధంగా కూటమి ఐక్యతకి భంగం కలిగే విధమైన స్టేట్మెంట్లు తన పార్టీ శ్రేణులు కూడా ఇవ్వవద్దు అని చెప్పని వారిని కూడా ఒక రకంగా సున్నితంగా హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికీ కూటమిలో ఉన్న పార్టీ నాయకత్వాల మధ్య, శ్రేణుల మధ్య ప్రాపర్ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది, ప్రాపర్ బాండింగ్ కొనసాగుతా ఉంది. అన్ని పార్టీలు కూడా సమన్వయంతో దిగువ స్థాయి నుంచి అగ్రస్థాయి వరకు కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి దిశగానే అడుగులు పడతా ఉన్న నేపథ్యంలో మరొకసారి పార్టీ నాయకుడిగా తన శ్రేణులను కూడా ఆ విధమైన కార్యాచరణతోటి సమాయత్తం చేయటం 100% ఆహ్వానించదగ్గ విషయం. రైట్. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మార్నింగ్ సార్. సేనతో సేనాని ఈ పేరే చాలా క్యాచీగా ఉంది. నిజంగానే అలాంటి దిశానిర్దేశం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఏ విధంగా పార్టీ కార్యకర్తలందరూ రావడం జరుగుతుంది? రేపు 15,000 మందితో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. ఏంటి సార్, ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉంది పార్టీని ఉద్దేశించి అసలు పవన్ కళ్యాణ్ గారు? ముందుగా మీకు అలానే పెద్దలు రాజేష్ గారికి వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం మేడం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఓటు చేయకూడదని చెప్పడం సభలో స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఏంటంటే ఆయన పార్టీ అనేది నేను స్థాపించింది రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం తప్పితే కేవలం ఏదో నేనేదో అయిపోవాలి, అధికారం రావాలి అనే ఆలోచన కాదని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నారు. ఆ దిశగానే ఇప్పుడు కూడా పయనిస్తూ ఉంది మా పార్టీ.
జనరల్ గా రాజకీయ పార్టీలో వచ్చేటటువంటి నాయకులు అందరూ కూడా ఎవరో ఒకళ్ళు ఎవరు జనరల్ ఆశ ఏంటంటే ఏదో నేను ఎమ్మెల్యే అయిపోవాలను, మంత్రి అయిపోవాలను, లేదంటే సెకండ్ గ్రేడ్ లీడర్లు అందరికీ నాకు ఏదో ఒక మంచి కార్పొరేషన్ రావాలను, లేదంటే స్థానిక సంస్థల్లో ఏదో ఒకటి ఉండాలనో ఆశ అనేది ఉంటది. రాజకీయం అంటేనే పార్టీ పదవి ఆశ. కానీ పదే పదే మాకు పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసేది ఏంటంటే జనసేన పార్టీ అనేది రాష్ట్రంలో ఒక రాజకీయాల మార్పు తీసుకొద్దామని ఆలోచనతో పెట్టిన పార్టీ కాబట్టి మన మెయిన్ గోల్ ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలకు మంచి జరగాలి. అది మనకి పదవి ఉన్నా లేకపోయినా అనే కాన్సెప్టే మొదటి నుంచి మాతో డిస్కస్ చేస్తారు. మొదటి నుంచి ఆయన మాట కూడా అదే. ఎందుకంటే 2014లో పార్టీ స్థాపించినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందని మొట్టమొదటిగా అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి పరిపాలనలో ఉంటే రాజధాని కాడ లేనటువంటి రాష్ట్రం ఏమీ లేకుండా ఒట్టి చేతులతో హైదరాబాద్ చేయడానికి వచ్చాం కదా. ఒక మంచి అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే ఒక సీనియర్ ఉండాలని చెప్పే ఆలోచనతో ఆ రోజున మేము పోటీకి వద్దు, మనం ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏకి సపోర్ట్ చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది అక్కడే ఆలోచించాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు గాని లక్ష్యం గాని ఏ రకంగా ఉంటుంది అనేది ఆ రోజున మేము వాళ్ళతో మొన్నట్లాగానే సీట్లు అడిగితే ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళే. కానీ ఎందుకు డిస్టర్బ్ చేయాలి? రాజకీయంగా డిస్టర్బ్ చేయకూడదు. మనకు మంచి పాలన అందించేటటువంటి వ్యక్తికి మనం ఎన్నుకునే, తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో ఆ రోజు నుంచి మొదలైన ప్రయాణం 1924 మధ్య జరిగినటువంటి విధ్వంసాన్ని చూసాం. మొత్తం రాష్ట్ర ప్రజలు చూశారు, ప్రపంచం కూడా చూసింది. పరిపాలన మీద ఎలాంటి ఆలోచన గాని పట్టుగాని లేనటువంటి వ్యక్తిని అక్కడ కూర్చోబెడితే ఎట్లా ఉంటది అనేది నిదర్శనం మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. సో ఆ టైంలోనే మళ్ళా ఇంకోసారి వచ్చేసి 18లో మాకు కొంచెం డిఫరెన్స్ వచ్చినా కానీ లేదు మన మెయిన్ గోల్ ఏంటంటే రాష్ట్రమే బాగుండాలి, మన పార్టీ కాదు, పార్టీ నిర్మాణం కాదు అనే ఒక ఆలోచనతో మళ్ళా ఆ రోజున కూటమిలోకి ప్రధాన భూమికి పోషించాడు. బీజేపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని కలిపి కూటమి చేయడానికి. సో తద్వారా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను నేనైతే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆలోచించినా కానీ రాష్ట్రంలోని ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఎప్పుడు కూడా ఒక ప్రొటెక్షన్ ఉండాలి, అట్లానే యువత చదువుకునే వాళ్ళకందరూ కూడా ఒక ఆశ ఉండాలి. ఖచ్చితంగా నేను చదువుకుంటే నాకు ఈ రాష్ట్రంలో మంచి ఉద్యోగం వస్తుంది అనే ఆశ ఉండాలి. పారిశ్రామికవేత్తలకి ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఉండాలి, ప్రభుత్వం మనకు ఏదైనా సపోర్ట్ చేస్తుంది, మనం ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఈ ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆలోచన చేస్తున్నారు. నిన్న కూడా మాకు కూడా చెప్పింది కూడా అదే. ఎస్, కూటమి కట్టాం, మనం తక్కువ సీట్లు తీసుకున్నాం, కానీ గెలిచాం, ప్రభుత్వంలోకి భాగస్వామ్యం అయ్యాం. ఇవాళ కంబైన్డ్ గా 3 పార్టీలు కలయికలో ఉన్నప్పుడు చిన్నవి ఏమైనా మీకు అనిపించవచ్చు, ఏదో పదవరాలేదనో లేకపోతే అక్కడ వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు అనేది ఉండొచ్చు. కానీ అది కాదు మన ఆలోచన. మీరు కలిసిపోండి, వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కలుపుకెళ్ళకపోయినా కానీ మీరు వాళ్ళంటే నడవండి. అంటే జనరల్ గా మనం ఏమంటాం, వాళ్ళు కలుపుకోవట్లేదని మమ్మల్ని ఆ వెనకాల ఏం బలవంతంగా వెళ్తామంటాం. కానీ నిన్న స్పష్టంగా మాకు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా నాయకుడిగా మాకు చెప్పింది ఒకటే మాట, మీరు కలిసారండి వాళ్ళతో పాటు, అంతే. మనం ఒక రాష్ట్రం ఇంకా కూడా కుదుట పడలేదు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనం ఒక మంచి ప్రభుత్వంతో రాజకీయ గొడవలు లేకుండా ముందుకెళ్ళాలి అనే ఆలోచనతోనే ఆయన నిన్న సభ అంతా జరిగింది. ఎమ్మెల్యేలతో మాట్లాడినా, మాతో కార్యవర్గంతో మాట్లాడినా, రేపు ఇంపార్టెంట్ కార్యకర్తలతో 30వ తారీఖు రేపు మీటింగ్ ఉన్న ఆ మీటింగ్ లో చెప్పబోయేది కూడా ఇదే మెయిన్ గా నాకున్నటువంటి ఆలోచన నిన్న మేము విన్నదాన్ని బట్టి. సో ఎప్పుడు కూడా రాష్ట్రంలో ప్రజలు ఇంతకు మించి మేము ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. వెయిట్ చేయండి, మీరు రాజకీయాలంటేనే సుదీర్ఘకాలం పాటు సాగేది, మీరు రాగానే ఏదో అయిపోవాలి అనే ఆలోచన పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పారు. ఏ పార్టీ నాయకుడు కూడా అట్లా చెప్పరు. లేదు మీరు వచ్చేయండి మీకు పదవి ఇచ్చేస్తాను, లేకపోతే రేపు ఇంకోటి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పేసి ఒక ఆశ కనిపిస్తారు తప్పితే ఇక్కడ క్లియర్ గా వాస్తవం జరగబోయేదేంటి, మనం ఏ రకంగా వెళ్ళాలి అనే భావనే ఆయనలో స్పష్టంగా మాకు అర్థమైంది. అదే మాకు చెప్పారు. ఖచ్చితంగా మేము కూడా మా పదవుల కంటే కూడా రాష్ట్రం బాగుండాలని ఒక ఆలోచనతో వచ్చాం కాబట్టి మాకు కూడా పెద్ద ఇబ్బంది అనిపించలేదు, బాధాకరమైన అనిపించలేదు. జనసేనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో కొంత మార్పు రావాలి. రాజకీయం అంటే కేవలం మనకు పదవి, ఆ పదవి ద్వారా మనం ఏదో అక్రమంగా సంపాదించాం. చూసాం కదా గత 1924లో జరిగినటువంటి ఇవాళ ఎంక్వైరీలు ఎందుకు జరుగుతున్నాయండి? ఇవాళ
ప్రభుత్వంలో వాళ్ళు 5 సంవత్సరాలు నడిపిన తర్వాత ఇవాళ సారా కానివ్వండి, ఆడుకుందాం ఆంధ్ర కానివ్వండి, లేదా ఇంకా రకరకాల ఉన్నాయి, అన్నిటి మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి కదా. ఎలిగేషన్స్ రావడమే కదా, రిపోర్ట్లు వస్తున్నాయి గవర్నమెంట్ కి. దీంట్లో ఇంత జరిగింది అవినీతి, ప్రజల సొమ్ముని ఈ రకంగా కన్వర్ట్ చేసి దోచుకున్నారు అని వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క విధి ఏంటి, బాధ్యత ఏంటి, ఖచ్చితంగా వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదే ఇవాళ మేము చేస్తున్నాం. దానిలో భాగమే ఈ లిక్కర్ స్కామ్ లో వీళ్ళందరూ అరెస్టులు అవటం కానీ, లేదంటే ఇంకొన్ని విజిలెన్స్ ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతున్నాయి కానీ, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం ఒకసారి అక్కడ జరిగింది, అక్రమాలు జరిగినాయి అన్న తర్వాత నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ దాన్ని వదిలేయకూడదు కదా. అదే చేస్తే మళ్ళీ వాళ్ళు మనం వేరే అనుకుంటారేమో అనే భావన ఉండకూడదు కదా. మాకు ఇప్పుడు చెప్తున్నాం, వాళ్ళ మీద కక్ష సాధింపు అనేది లేదు, ఎవరి మీద కూడా. మేము కేవలం ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి ప్రజల కోసమే ప్రభుత్వం తప్పితే ప్రజలు ఈ ప్రభుత్వంలో వచ్చి ఏదో కొంతమంది గెలిచి వచ్చి కూర్చున్న వాళ్ళకి వీళ్ళ కోసం కాదు ఎప్పుడు కూడా. సో ఖచ్చితంగా అందరూ వాళ్ళ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ప్రతి అవినీతిని కూడా, గతంలో జరిగిన అవినీతి అన్ని కూడా వెలుగు తీస్తాం. వీలైతే రికవరీ జరుగుతాయి. ఆ రికవరీలో ప్రజల సొమ్ము ఎవరిది కాదు కదా, ప్రజల సొమ్ము మళ్ళా ప్రజలకు అందించే ఒక ప్రక్రియ అయితే ఖచ్చితంగా సాగుతుంది. దానికి వీళ్ళేదో కక్ష చేస్తున్నారు మమ్మల్ని అవసరం లే. ప్రజలకు వాళ్ళు అర్థమైంది, గతంలో కొన్ని వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రజలకు అర్థమైంది కాబట్టి ఆ దిశగా మేము ముందుకెళ్తాం. 100% ఈ రాబోయేటటువంటి ఈ 3.5 సంవత్సరాల్లో కూడా మేము కూటమిలో ఏదైతే వాగ్దానాలు చేశామో, ఏదైతే ప్రజలు మమ్మల్ని నమ్మారో, వీళ్ళు వస్తే మళ్ళా మంచి జరుగుతుంది, ఆ దిశగానే ప్రయాణం చేస్తాం. రైట్. రాజేష్ గారు, ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. దాన్ని అన్నిటికీ ఎదుర్కొని ఇప్పుడైతే ఎందుకంటే మా మీద ఎలిగేషన్స్ కదా, ప్రీతి దాని మీద మాట్లాడతాం. చెప్పండి. 2 minutes. ఒక 2 minutes. ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి అనేమా స్కూల్లో చనిపోయింది. వాళ్ళ కంప్లైంట్ మీద దానికి తెలిసింది ఏంటంటే షీ వాజ్ రేప్డ్ బై సంబడీస్. అది రిజిస్టర్ అయింది కేసు. రిజిస్టర్ అయిన తర్వాత అట్లా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని మొట్టమొదటి గొంతెత్తినటువంటి రాజకీయ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి సందర్భంలో ఇవాళ వచ్చి ఆమె మా మీద ఎలిగేషన్ చేస్తుందంటే అసలు మనుషుల్లో నైజం ఎట్టిపోతుంది ఒకసారి ఆలోచించండి. ఆమె కూడా ఆలోచించాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఏదో నేను గిరిజనులు అంటే ఓట్ల కోసమేనా అని మాట్లాడే ఈమె ఒకసారి మన్యం జిల్లాలో చూడమన్నాడు మేడం. మన్యం జిల్లాలో మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినటువంటి రాజకీయ నాయకులు లేడు, వాళ్ళ గురించి ఆలోచించినటువంటి రాజకీయ నాయకులు లేడు. ఇవాళ వాళ్ళకు రోడ్ల దగ్గర నుంచి అదైతే డోలీలు పోవాలి, డోలీ పోయి అక్కడ డైరెక్ట్ గా వెహికల్ వెళ్లే విధంగా వాళ్ళ ఈ సంవత్సరాల కాలంలోనే చాలా వరకు జరిగినాయి. ఆ గిరిజన ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ రోడ్లు వచ్చినా గానీ, లేదంటే డైరెక్ట్ గా వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తానికి స్పీడ్గా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కల్పించింది ఎవరండి? వాళ్ళ మర్చిపోయిందా ఏమా? ఎట్లా మాట్లాడుతుంది వచ్చి? ఎవరో కొంతమంది సపోర్ట్ చేస్తారు కానీ పిచ్చిన వాళ్ళని సపోర్ట్ చేస్తాను తీసుకొచ్చి కూర్చొని పెట్టి మాట్లాడుతామనా? లేదు, ఏమా పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వెళ్ళి వచ్చిన తర్వాత కదా ఆ కేసు SC/STగా మార్చబడింది. తద్వారా వీళ్ళకి లబ్ధి వచ్చింది. 5 ఎకరాల పొలం తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి. ఆ సుగాలి ప్రీతి వాళ్ళ ఐ థింక్ వాళ్ళకు ఉద్యోగం కూడా ఇచ్చినట్టున్నారు. ఆల్రెడీ ఈమె ఎంప్లాయ్ అనుకుంటాను. 5 సెంట్ల స్థలం ఇచ్చారు. ఇవాళ ఎలిగేషన్ చేసే ఈమె ప్రభుత్వం నుంచి ఎట్లా లబ్ధి తీసుకుందన్నది అంటే అయితే మీరు ప్రభుత్వం నుంచి తీసుకోవడం అంటారా? ఎస్, ప్రభుత్వం నుంచి తీసుకున్న తర్వాత నువ్వు ఇవాళ ఎట్లా ఎలిగేషన్ చేస్తావు? వాళ్ళు వచ్చి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు, వాళ్ళు ఆ రోజు తారుమారు అయినాయి. అయిన వాటిని అన్నింటినీ కూడా సక్రమంగా చేయాలంటే కొంత టైం తీసుకుంటుందేమో. ఎవరినో గబక్కని తీసుకొచ్చి ఫిక్స్ అయ్యారు కదా ముద్దాయిగా. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు నీ కోసము రోడ్డు మీదకి వచ్చి తిరిగి దాన్ని హైలైట్ చేసి నీకు లబ్ధి వచ్చిందా లేదు ఇవాళ? ఎస్, ఆ అమ్మాయి చనిపోయిన మాట వాస్తవమే. ఆ అమ్మాయికి చనిపోయిన వాళ్ళని ఐడెంటిఫై చేయలేదు, అది పక్కన పెడితే మరి ప్రభుత్వం నుంచి ఎందుకు తీసుకున్నావు? ఒక్కొక్క ఎకరం 2 కోట్లు చేస్తుందని చెప్తున్నారు. 5 ఎకరాలు తీసుకున్నావు కదా, 5 సెంట్లు భూమి తీసుకున్నావు కదా, దాదాపు గజం వచ్చేసి కొన్ని లక్షల్లో విలువ చేసేటువంటి స్థలం తీసుకుంటుంది, మీ ఆయనకు ఉద్యోగం తీసుకుంటుంది. అవన్నీ అనుభవిస్తూ ఒక పక్కన ఇవాళ వచ్చి మా పార్టీ ఆఫీస్ ముందు ఏదో ధర్నా చేస్తారని చెప్పేసి సాక్షి వాళ్ళు వేసుకుని వస్తే వైసీపీ వాళ్ళని ఆ సాక్షి హెడ్లైన్స్ కూడా రాశారంట. ఇప్పుడే చెప్తున్నారు సార్. ఎట్లా రాస్తారు? సాక్షి వాడికి బుద్ధి ఉంది అసలు? ఏం పీకారు మీరు 5 సంవత్సరాలు? మీరు 5 సంవత్సరాలు మీరు ఏ రోజు అక్కడ ఆ కేసు గురించి కానీ ఆ కేసులో అసలు ఏం జరిగింది అనేది ఆలోచన చేశారా? ఎందుకు చేయలేదు మీరు? అంటే మీకు సంబంధించిన వాళ్ళనా? ఇవాళ ఒక్కసారి ప్రజలు తెలుసుకుంటారు. ఈ సుగాలి పార్వతి గారు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. మేము మీకోసం పోరాటం చేశాం.
మేము మీ ఎన్నంటి ఉన్న తర్వాత మా కార్యకర్త కానీ మా నాయకుడి దగ్గర నుంచి మా కార్యకర్త వరకు మీకు సపోర్ట్ చేసిన తర్వాత మీకు ఇలా ప్రభుత్వం నుంచి అంత లబ్ధి పొంది మీరు ఇవాళ మళ్ళీ మా మీద ఎలిగేషన్ పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని గిరిజనులు ఓటు బ్యాంకుగా వాడుకునేది ఎవరో ఒకసారి తెలుసుకోమ్మా. గిరిజనుల కోసమే ఇవాళ పూర్తిగా మన్యం జిల్లాల మీద ఫోకస్ చేసి ఎప్పుడు లేని విధంగా అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళకి కనిపిస్తున్నాడు అటువంటి వ్యక్తి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు. వాటికి మర్చిపోయి జనసేన అధ్యక్షుడి మీద ఏదో వచ్చి చేస్తానంటే మేము ఎంత మనుషులను ప్రేమిస్తామో తిరగబడితే మాలాంటి మా పేరే సైనికుడని పేరు పెట్టారు, వీర మహిళని పేరు పెట్టారు. అంత కఠినంగా మళ్ళీ మాకులాగా కూడా ఉండరండి. ఒకసారి తెలుసుకోవాలమ్మా. మంచిగా ఉంటేనే మంచి తప్పితే మమ్మల్ని లేదో వెనక పిచ్చాలు వేసుకుని వచ్చి మా మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తే ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీద ఎవడు బురద జల్లాలన్నా కానీ ఆకాశం మీద ఉమ్మేసినట్టే అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ప్రజలు తెలుసుకున్నారు ఏం చేస్తున్నాం జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ నాయకుడు కానీ ఏ రకంగా ఉన్నారనేది. అందుకని పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పేసి మీడియా ద్వారా వాళ్ళందరూ కూర్చొని చెప్తున్నాండి. ఆమె వెనకుండా ఏదో మమ్మల్ని బద్నాం చేద్దాము, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఇది చేయాలనేకుండా పిచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాను. జనసేన అనేది ఒక నిబద్ధత గల ఉన్నటువంటి పార్టీ. జనసేన ఉన్న నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఏది అవసరమైతే అది ఇచ్చేటటువంటి జనసైనికులు వీళ్ళందరూ కూడా. అందుకని వీళ్ళ దగ్గరికి వచ్చేదో పిచ్చి వేషాలు ఇస్తారంటే కుదరదు. దయచేసి మళ్ళా చెప్తున్నాం, జనసేన పార్టీ ఏర్పడిందే ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమం గురించి. అందుకని ప్రజలకు ప్రొటెక్షన్ చేయాలని చెప్పి పదే ప్రతి సభలో కూడా పవన్ కళ్యాణ్ చెప్తారు, ఆడపిల్లల జోలికి ఎవరు వెళ్ళినా కానీ తాట తీస్తామని. అంతగా మహిళలను ప్రొటెక్ట్ చేయాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఉంటే మా గురించి ఎట్లా మేము మీకు సహాయం చేద్దామని వచ్చాం. అప్పుడైనా ప్రభుత్వంలో మేము ఉన్నామా? లేదంటే వాళ్ళ 100% మేమే ఇచ్చేస్తున్నామా? మేము మీకు సపోర్టుగా ఉండాలని చెప్పేసి మేము చేస్తే మా సపోర్ట్ తర్వాత మీరు లబ్ధి పొంది ఇవాళ వచ్చి మళ్ళీ మా మీద ఏదో ఎలిగేషన్ చేయడం అనేది ఇట్స్ టూ వెరీ బ్యాడ్ మేడం. చెప్తున్నాను, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. తెలుసుకోలేని పక్షంలో ఖచ్చితంగా మా రియాక్షన్ కూడా అంతే ఉంటుంది. మా మీద ఇదే పనిగా వస్తే మాత్రం సార్ గుర్తుపెట్టుకోండి చెప్పి వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. రైట్ రాజేష్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ధోరణి భిన్నంగా ఉంటుంది. దానికి నిదర్శనం ఆయన తీసుకున్నటువంటి శాఖలే అని చెప్పి అనుకోవచ్చు. మంత్రిత్వ శాఖలో అటవీ శాఖని, అంటే అడవి తల్లిని ప్రేమించడం కానీ, అడవి బాటా పేరుతో అక్కడున్న మన్యం ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే విషయం గురించి కూడా మనందరికీ తెలుసు. ముఖ్యంగా అసలు ఎవరూ వెళ్ళలేని ప్లేసులకి అక్కడికి వెళ్ళి రోడ్డు వేయించడం, ఇంతవరకు అసలు ఏ మంత్రి కానీ అక్కడ వెళ్ళిన సందర్భం లేదు అని చెప్పి అక్కడున్న ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం అంటే వాస్తవంగా ఆయన 2008లో ప్రజారాజ్యంతో రాజకీయ ప్రస్థానం మొదలైనా కూడా 2019 ఎన్నికలలో వారికి ఎదురైన ఓటమి ఒక రకంగా పార్టీ అధినేతగా వారే 2 స్థానాల్లో ఓడిపోయిన నేపథ్యంలో చాలా అనుమానాలు ప్రజల్లో బలపడ్డాయి. అంటే ఆ రోజుల్లో చర్చలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ ప్రస్థానం కొనసాగించలేరు, జనసేన పార్టీ ప్రస్థానానికి ముగిసినట్టే అని చెప్పని రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కసితో పట్టుదలతో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి ఈ విమర్శలు, ఈ చర్చలు చేసిన వాళ్ళందరూ నోటు ముయించుతా, వీళ్ళ అంచనాలు తలకిందులు చేస్తా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. నాటి ప్రభుత్వం నుంచి ఎన్ని వేధింపులు, అవమానాలు, అవహేళనలు ఎదురైనా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే విమర్శలు చేసిన వీటినన్నిటినీ ధీటుగా దాటిగా ఎదుర్కొన్నారు. అదే సందర్భంలో చాలా బాధ్యతాయుతమైన రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి చేయడం జరిగింది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారిని ఎమోషనల్ గా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా కొంతమంది, అంటే ఈ కూటమి ఏర్పాటుని విచ్ఛిన్నం చేయాలని చెప్పిన ప్రయత్నం చేసిన వ్యక్తులు కొంతమంది ఎమోషనల్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పిన ప్రయత్నం చేశారు. వాటినన్నిటినీ తోసిరాదని చెప్పని ధీటుగా దాటిగా వాళ్ళందరికీ సమాధానం చెప్తూ తన శ్రేణుల్ని కన్వీన్ చేస్తూ ఇవాళ ఈ కూటమి ఇంత బలపడి ఇంతటి స్థాయిలో ఘన విజయం దక్కించుకోవడానికి కీలక భూమికి పోషించింది పవన్ కళ్యాణ్ గారు. అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత అక్టోబర్ నెలలో 4,500 కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ అని చెప్పని 30,000 పనులకి శ్రీకారం చుట్టారు. వాస్తవంగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో గ్రామ పాలనా వ్యవస్థ ఎంత నిర్వీర్యమైంది అనేది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా పంచాయతీలకు చేరని స్థితి, ఆఖరికి వైసీపీ పార్టీకే చెందిన సర్పంచులు కూడా పంచాయతీరాజ్ కమిషనరేట్ ని, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా ముట్టడి చేసే ప్రయత్నాలు చేసింది. చివరికి వీధుల్లో భిక్షాటన చేసే పరిస్థితులు
పంచాయతీ సర్పంచుల నుంచి వ్యక్తం కావటం మనం అందరం చూసాం. అటువంటి స్థితి నుంచి ఇవాళ అదే సర్పంచులు కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 95%, 96% సర్పంచులు వైసీపీ పార్టీ వాళ్లే. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ అంశాన్ని విస్మరించి ప్రజల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు తన శాఖ ద్వారా 4,500 కోట్ల రూపాయలతోటి 30,000 పనులు ప్రారంభించడం అనేది 100% ఆహ్వానించదగ్గది. అంటే సంక్రాంతి నాటికి మీరు గ్రామాల్లోకి వస్తే మీకు గత పాలనకి ఈ పాలనకి మధ్య ఉన్న వ్యత్యాసం తేడతలం అవుతుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే తన శాఖ ద్వారా వాటిని అమలు చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే అటవీ అండ్ పర్యావరణ శాఖ కూడా ఇవాళ వారి చేతుల్లోని ఉన్న నేపథ్యంలో గ్రీనరీ పెంపు దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నారు. అదే సందర్భంలో ఇవాళ చిత్తూరు జిల్లా లాంటి ప్రాంతంలో, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా లాంటి ప్రాంతాల్లో ఏనుగుల సమస్యలని, అంటే ఇవాళ ఏనుగుల గుంపులు గ్రామాల మీద దాడి చేసి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించడానికి కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించి తానే స్వయంగా బెంగళూరు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రి గారిని తోటి ఇంటరాక్ట్ అయ్యి కుంకి ఏనుగుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారానికి కూడా వారు చూపిన చొరవ మనం విస్మరించకూడదు. కాబట్టి ఏంటంటే ఇవాళ సమర్థమైన పాలకుడుగా ఇవాళ తనకు అప్పచెప్పిన శాఖల్ని సమర్థంగా నిర్వహిస్తా ఉన్నారు. అదే సందర్భంలో గత సంవత్సరంన్నర కాలంగా, మరి సంవత్సరంన్నర కూడా కాలం, ఇంకా సంవత్సరం 2 నెలల 19 రోజులు, 2 నెలల 17 రోజులైంది వాటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరం 2 నెలల 17 రోజులుగా జనసేన శ్రేణుల నుంచి వీళ్ళు అరాచకాలకు పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడుతున్నారు, ఈ ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నారు, లేకపోతే ఇల్లీగల్ మైనింగ్ కో ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణ మనం ఎక్కడా వినలా. అంటే ఇవాళ బాధ్యతాయుతంగా తన శ్రేణులను కూడా సమన్వయం చేసుకుంటా తాము అధికారంలో ఉన్నాం కాబట్టి దాన్ని దుర్వినియోగం చేస్తూ తమ శ్రేణులు కూడా విచ్చలవిడితనానికి పాల్పడకూడదు, అవినీతికి పాల్పడకూడదు అని చెప్పని తన శ్రేణులను కూడా మోటివేట్ చేస్తూ మనం గమనించుకుంటే సహజంగా అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ 21 స్థానాల్లో వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఏదో రకమైన ఆరోపణలు మామూలుగా అయితే రావాలి. కానీ ఈ రోజు దాకా ఒక్క నాయకుడికి సంబంధించి కానీ, ఒక్క మంత్రికి సంబంధించి కానీ, ఒక ఎంపీకి సంబంధించి కూడా ఆరోపణలు మనం వింటంలా. కాబట్టి వాళ్ళ పారదర్శకంగా పాలకులుగా వ్యవహరిస్తా ఉన్నారు, తమ శ్రేణుల్ని ప్రాపర్ గా మోటివేట్ చేస్తా ఉన్నారు, అవినీతికి దూరంగా తమ శ్రేణుల్ని ఉంచగలుగుతా ఉన్నారు. అదే సందర్భంలో కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఇవాళ రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో, అంకిత భావంతో వ్యవహరిస్తున్నారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే నేను ఇందాక నా ఇంటర్వ్యూలోనే చెప్పాను, నేను ఓటమిలో ధైర్యాన్ని, గెలుపులో వినయాన్ని ప్రదర్శించే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ఆదరామణాలు పొందగలుగుతున్నారనేది 100% వాస్తవం. అంటే ఇవాళ నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను కీలకమైన శాఖలకి మంత్రిగా కొనసాగుతున్నా అనే అహంకార ధోరణి ఆయన వైపు నుంచి కానీ, వాళ్ళ మంత్రుల వైపు నుంచి కానీ, ప్రజాప్రతినిధుల వైపు నుంచి మనకి ఎక్కడ కనపడటం లేదు. రైట్. వెంకటేశ్వర గారు, ఈ రోజు పార్లమెంటు స్థాయి నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తారు అని చెప్పని అంటూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నారు, మనం 15 సంవత్సరాలు అధికారంలో ఉంటాము, కూటమి ప్రభుత్వం నేతలతో మనం కలిసి వెళ్ళాలి, పై స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ అక్కడక్కడ కొన్ని కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ విభేదాలు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. సో వీటన్నిటికీ సంబంధించి ఈ 3 రోజుల సమావేశాల్లో పులి స్టాప్ పెట్టే అవకాశం ఉండొచ్చు అంటారా? కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం చెప్పే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? స్పష్టంగా చెప్తారు మేడం. నేను ఇందాక అదే చెప్పాను మీకు. మాకు నిన్న జరిగిన మీటింగ్ లో కూడా క్లియర్ గా చెప్పారు, మనం రాష్ట్రాభివృద్ధి దిశగా ఆలోచన చేయండి తప్పితే మీరు ఇక్కడేదో ఒక ప్రభుత్వంలోకి వచ్చేసాం కాబట్టి మనకు వెంటనే పదవులు కావాలో పదవులు రాలేదనే ఆలోచన అనేది చెయ్యొద్దు. పదవులు ఏ టైంలో ఎప్పుడు రావాలో ఆ రకంగా వస్తాయి. మీరు నాతో ప్రయాణం చేస్తున్నారు, ఆ ప్రయాణంలో భాగంగా అందరికీ న్యాయం జరిగింది తప్పితే రాజకీయంగా ఎవరిని నేనైతే వదిలిపెట్టుకోను. కానీ అట్ ద సేమ్ టైం మీరు ఇవాళ మనం ఏదో ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఇవాళ మనకేదో పదవులు వచ్చేయాలనే ఆలోచన చెయ్యొద్దు. మన పని మనం చేసుకుంటూ పోదాం. వాళ్ళతో మీరు కలిసి ప్రయాణం చేయండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంలో పెద్ద పార్టీ, అట్లానే ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ ఉంది.
మీరందరూ కూడా వాళ్ళు కలుపుకెళ్ళట్లేదు అనే భావన మీరు చెప్పొద్దు నాకు. మీరు కలిసి వెళ్ళండి. ఇంకెందుకంటే ఏ నాయకుడు గొప్పగా చెప్తారండి, అర్థమైపోతుంది కదా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఏంటనేది. సో అదే ఇవాళ జరగబోయేటటువంటి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొంతమందిని ఐడెంటిఫై చేసి పిలిచారు, వాళ్ళకి చెప్పేది కానీ రేపు మా ఇంపార్టెంట్ కార్యకర్తలు చెప్పేది కానీ ఇంతే ఉంటది, అంతకుమించి వేరే ఆలోచన లేదు. ఖచ్చితంగా మనం కలిసి వెళ్ళాలి. ఆ కలయిక దేనికోసం అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం. నా యొక్క ఆలోచన విధానం అంతా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. జనసేన పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీ భావన అనే దానికంటే కూడా ఒక నేషనల్ పార్టీకి ఉండేటటువంటి భావన మీరు పెంచుకోండి. మనది జాతీయ దృక్పథమే కానీ ఏదో ఒక ప్రాంతీయ దృక్పథం కాదు. జనరల్ గా ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక అంశాన్ని తీసుకుని పార్టీని స్థాపిస్తాయి, కానీ నేను అట్లా స్థాపించలేదు. ఈవెన్ దో ఇట్స్ ఏ రీజనల్ పార్టీ, నా ఆశయం అంతా కూడా జాతీయవాదమే అనేది నేను స్పష్టంగా మాకు చెప్పాడు. అందుకే సనాతన ధర్మాన్ని కూడా తన భుజస్కంధాలపై వేసుకున్నారని చెప్పి అనుకోవాలా మేడం? సనాతన ధర్మాన్ని కూడా అందుకే తన భుజస్కంధాలపై వేసుకున్నారని చెప్పి అనుకోవాలా? సనాతన ధర్మం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే అదేదో బేస్డ్ మతం బేస్డ్ అనుకుంటారు, కానీ మన హిందూ ధర్మం అనేది ఇప్పుడు కూడా జీవన విధానం అని చెప్తారు మన పెద్దలందరూ కూడా. దాంట్లో ఏంటంటే మనిషి ఈ రకంగా బతకాలి, ఈ రకంగా బతకాలి, ఈ రకంగా బతకాలి అనేదే చెప్తుంది చెప్తే ఎక్కడా కూడా దాంట్లో ఒక విధమైనటువంటి పోకడే ఉండదండి. ఇవాళ వచ్చేటటువంటి కొన్ని మతాలలాగా హిందూ ధర్మంలో పోకడేది. అసలు మన దేశమే భారతదేశమే హిందూ దేశం కదండి. తర్వాత కదా ఇవన్నీ కూడా మనకి వచ్చినాయి, ఇంట్రడ్యూస్ అని అన్ని కూడా ఎప్పుడు ఇంట్రడ్యూస్ అని తర్వాత వచ్చినాయి కదా. సో అసలు అది దాన్ని ఏదో ఎత్తుకున్నారని చెప్పేసి కొంతమంది ఏదో ఈయన హిందువు లేదంటే ఇంకోటి అన్నారు. అసలు హిందువు ముస్లిం క్రిస్టియన్ అనేది కాదు ఇక్కడ. ఏమంటామంటే మన ఒక జాతీయవాదం. ఆ జాతీయవాదంలో నువ్వు ప్రేమించే నువ్వు ఇష్టపడే దేవుడు నువ్వు దండం పెట్టుకుంటావు, నేను ఇష్టపడే దేవుడు నేను దండం పెట్టుకుంటా. అది ఎంతవరకే దండం పెట్టుకుందాం, మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత జాతీయవాదం ఎత్తుకోవాలి. ఆలోచన విధానమే ఇక్కడ కాదు. అదేదో ఆయన సనాతన ధర్మం అన్నారని చెప్పేసి దాన్ని వేరే రకంగా తీసుకెళ్లే ప్రయత్నం చాలా మంది చేశారు. కానీ అర్థం చేసుకున్నారు. పూర్తిగా మేము ఇక్కడ విధానము అది జనాలకు మంచి ఏ విధానం అయితే ఆ విధానంతో పోవాలి కదా ముందుకి. అది ఒక మంచి విధానం కాబట్టి ఆ విధానంలో పోండి తప్పితే దాన్ని మీరు వ్యతిరేకించొద్దనే భావనే ఆయన ఆలోచన చేసింది. కానీ అంతకుమించి వేరే ఏం కాదు. క్యాస్టిజం కాదు దాంట్లో, ఎప్పుడు కూడా క్యాస్టిజం కానీ రీజనలిజం కానీ లేదు. మరి మళ్ళా చెప్తున్నాం, ఆయన ఆలోచన ఎంతసేపు కూడా జాతీయవాదంతోనే ఉంటది. ఇప్పుడు కూడా దేశం బాగుండాలంటే కింద రాష్ట్రాలు బాగుండాలి, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ కాన్సెప్ట్ తోనే జనసేన పార్టీ ముందుకెళ్తుందండి. ఇవాళ చెప్పినా రేపు చెప్పినా మా కార్యకర్తలకి దిశానిర్దేశం అదే చేస్తున్నారని క్లియర్ గా మనం రాజకీయాల్లోకి వచ్చింది ఒకటి మంచి చేద్దాం అనాలోచన దగ్గర మనం మంచి పొందుదాము, మన మీద అభివృద్ధి చెందాం అనేది కాదు. రాజకీయం అంటే సేవ అంటే నువ్వు నలుగురికి ఉపయోగపడు, అంతేగాని నీకేం ఉపయోగం జరిగింది అనే ఆలోచన కాదు అని క్లియర్ గా చెప్పారు. ఎస్, మా పార్టీలో మొదటి నుంచి మేము కూడా అదే వాదంతో ఉన్నాం కాబట్టి మాకు అదే పెద్ద విశేషం అనిపించట్లేదు. ఇదే మటుకు మేము నలుగురికి ఉపయోగపడ్డామనే సంతోషం మాకుండాలనే కాన్సెప్ట్ తోనే జనసేన పార్టీలో ఉన్న నాయకులు గారి కార్యకర్తలు ఉంటారు. కానీ మరీ ముఖ్యంగా మా వీరమాయణ తెలుసుకుని నేను అదే చెప్పారు, మీరు నలుగురికి ఉపయోగపడండి, నలుగురు మంచి చేయండి, అంతేగాని మనకేదో పదవులు రాలేదనే ఆలోచన వద్దని క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మా ఆలోచన విధానం అదే. మేము కూటమిలో ఉంటాను అని చెప్తుంది కూడా కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మంచి జరగాలి, ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటేనే మంచి చేయగలుగుతాం, అంతేగాని అరకొడ సీట్లతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేరు. ఆ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నాం కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో నడుస్తాం. ఆయన యొక్క విధి విధానాలని ఖచ్చితంగా మేము ఇష్టపడతాం. ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆలోచన విధానం దేశవ్యాప్తంగా బాగుండాలనే ఆలోచన కాబట్టి ఆ కాన్సెప్ట్ తో ముందుకెళ్తాం. మరొకసారి మేము జనగణమన పడతాం, వందే మాత్రం పడతాం, రైట్, ఆ రకంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. రైట్. రాజేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా చిరంజీవి గారికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఎదిగిన తీరు చూస్తూ ఉంటే కనుక రాష్ట్ర నాయకుడు కాదు దేశ నాయకుడు అనే విధంగా ఆయన ఎదిగారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కూడా బీజేపీ, ముఖ్యంగా ప్రధాని మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలాసార్లు ప్రశంసించడం కూడా జరిగింది కదా. ఇప్పుడు వాస్తవంగా మెచ్యూర్డ్ పాలిటీషియన్ ఇది 100% పాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి వర్తించే పదం. నాయకుడు అనేవారు ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ అంటారు. అంటే తమ శ్రేణులు ఆకాంక్షలకు అనుగుణంగా నాయకులు కొన్ని నిర్ణయాలు చేస్తారు. కానీ శ్రేణుల ఆలోచనలకి భిన్నంగా
ఆ ఆలోచనలో తప్పు ఉంది అనుకున్నప్పుడు తన శ్రేణుల్ని తాను తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా మలుచుకోగలిగే రాజనీతిజ్ఞత ప్రదర్శించే నాయకులు కొద్దిమంది ఉంటారు. అంటే జాతిని తన వెనక నడిపించుకోగలిగే నాయకులు అసలు సిసల నాయకులు. ఇవాళ నేను ఇందాకే చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని చాలా అంశాల్లో కుల సంఘాల పేరుతో ఇంకోటో పవర్ షేరింగ్ అనో రకరకాలుగా ఎమోషనల్ గా ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేసిన రోజు ఆయన చాలా రెస్పాన్సిబుల్ గా మెచ్యూర్డ్ గా గివెన్ సిచ్యుయేషన్ లో ఏ తప్పటడిగేసినా అది జగన్మోహన్ రెడ్డికి అంతిమంగా లబ్ధి చేకూర్చే విధంగా దారితీయడానికి ఆస్కారం ఉంటది. చాలా బాధ్యతాయుతమైన నిర్ణయాలు చేయాలి, బాధ్యతాయుతమైన రాజకీయం చేయాలి అనే ఆలోచనతోటి తాను తగ్గి, ఎందుకంటే ఆయన స్ట్రేచర్ కి ఆయనకున్న క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీకి 21 సీట్లు అనేది చాలా తక్కువ. వాస్తవంగా ఆయనకి ఇంకా వాళ్ళ పార్టీకి ఇంకా ఎక్కువ సీట్లు కేటాయింపు జరిగి ఉండాలి ఆ రోజున. కానీ భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు సాధ్యపడాలి అని అంటే అవసరమైతే తాను తగ్గించుకుంటాను అని చెప్పని రాజనీతిజ్ఞత ప్రదర్శించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇక్కడ 100% నేను ఇందాక చెప్పినట్టుగా 2019కి ముందు ఆయన మాటల్లో చాలా భావావేశం కనిపించేది. ఒక్కొక్కసారి కొన్ని ప్రసంగాలు ఆవేశంతో ఊగిపోతా మనకు కూడా అర్థమయ్యే కదా ఆయన ఏం చెప్తున్నారు అనేది. కానీ ఆ స్థితి నుంచి 2019 తర్వాత 100% చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఆయనలో కనిపించింది మనకి. పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటా, పరిస్థితులను అర్థం చేసుకుంటా, తన శ్రేణులను కాపాడుకుంటా, ఎదురవుతున్న దాడులు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న దాడుల్ని తట్టుకుంటా తన ప్రస్థానాన్ని కొనసాగించిన తీరు ఇవాళ నిఖార్సైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడిగా ఆయన్ని తీర్చిదిద్దింది. అందులో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ జాతీయ దృక్పథం కలిగి ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకుడు అని వెంకటేశ్వర గారు చెప్పింది 100% అర్థవంతమైన ప్రస్తావన అది. ఇవాళ జాతీయ నిర్మాణం విషయంలో ఎంతటి స్థాయి భూమిక జనసేన పార్టీ పోషిస్తుంది అనేది అప్రస్తుతం. కానీ ఇవాళ ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు ఎంచుకుంటున్న విధానాలు, ఆ నాయకుడు అనుసరిస్తున్న విధానాలు ప్రజలలో కనీస మాత్రపు వ్యతిరేకత రావడానికి ఆస్కారం లేని విధంగా ఈ తప్పు వాళ్ళ వైపు నుంచి జరుగుతుంది, వాళ్ళు ఈ తప్పుని ప్రోత్సహిస్తా ఉన్నారు, ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళని ఆ నాయకత్వం కాపాడుతుందనే కనీస మాత్రపు విమర్శలకు ఆస్కారం లేకుండా ఒక చిన్న తప్పు తన శ్రేణుల్లో ఏ స్థాయి నాయకుడి వైపు నుంచి అలా జరిగింది అని అంటే ఇమ్మీడియట్ గా పార్టీ వాళ్ళని డిజోన్ చేసుకుంటుంది, వాళ్ళని పార్టీ నుంచి ఎక్స్పైర్ చేస్తా ఉన్నారు. రీసెంట్ గా కూడా మనం చూసాం కొంతమందిని ఆ విధంగా చర్యలు తీసుకుని పార్టీ నుంచి బయటికి పంపించిన వాళ్ళని. కొద్దిపాటి ఆరోపణలు తన శ్రేణుల మీద వస్తే సహించలేని నాయకత్వం ఒక ట్రెండ్ సెక్టర్ కి వాళ్ళ రాజకీయాల్లో నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఈ స్ఫూర్తివంతమైన నాయకత్వం ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కూడా ఆయనకి గౌరవ మర్యాదలు తీసుకొచ్చి పెడతా ఉంది. అదే సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగానే నరేంద్ర మోడీ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా లాభించే అంశం కాదు, రాష్ట్రానికి లాభిస్తుంది. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి మాట్లాడగలిగే సాన్నిధ్యం పవన్ కళ్యాణ్ గారికి ఉండటం అనేది ఇవాళ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ లో కొనసాగడానికి ఉపయోగపడింది. అంతకంటే ఇవాళ రాష్ట్రానికి ఏం కావాలి? ఇవాళ తాను ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్న నాయకుడు ఇవాళ రాష్ట్రం పట్ల, సమాజం పట్ల బాధ్యత వ్యవహరిస్తూ ఇవాళ తనకున్న పరిచయాలని, పరపతిని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం తోడ్పాటును అందిస్తున్నారు అని అంటే ఏ నాయకుడికైనా అంతకన్నా గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టే అంశాలు ఇంకేముంటాయి? 100% వాళ్ళ రాజకీయాలలో ఒక కొత్త తరం రాజకీయానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా తెరలేపారు. విమర్శకులకి అంటే ఇప్పుడు ఇవాళ ఏదో ఒక రకంగా విమర్శించాలి అని అంటే ఎవరినైనా విమర్శించవచ్చు, ఈ దేవుడికి కూడా వంకపెట్టవచ్చు. కానీ ఆ విధంగా కువిమర్శలకు పాల్పడే వాళ్ళు తప్పించేస్తే సద్విమర్శ పరంగా పవన్ కళ్యాణ్ గారును ఆ పార్టీను వాళ్ళని ఈ అంశంలో విమర్శించాలి అని అంటే పెద్దగా రాజకీయాల్లో విమర్శించే వాళ్ళకి కూడా ఆస్కారం కలిగి ఇవ్వకుండానే ఆ పార్టీ వ్యవహార శైలి నడుస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్నారనేది వాస్తవం. వెంకటేశ్వర గారు, అసలు మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి యువత సపోర్ట్, యువత బలం అనేది చాలా ఎక్కువ. దాంతోపాటు వీర మహిళలు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు. ఇప్పుడు మనకి డిబేట్స్లో కూడా వాళ్లే వచ్చి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఏమన్నా ఒంటి కాళ్ళ మీద లెగిస్తారు. సో వాళ్ళకి సంబంధించి ఏమంటారు సార్? యూత్ని ఆకట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అని చెప్పి నిరూపించుకోవడంతో పాటు రాజకీయాల్లో కూడా యువత వచ్చే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారేమో అనిపిస్తుంది.
ఖచ్చితంగా మాకు అది ఒక బలమేనండి. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి స్టార్డమ్ నుంచి వచ్చినా ఇంకోటి వచ్చినా కానీ ఇవాళ సేవాభావం వైపు యువత కూడా రావాలి అనేది. ఎందుకంటే పొలిటీషియన్స్ గా కొంచెం ఏజ్డ్ వారు ఉన్న వాళ్ళ ఆలోచన విధానం కంటే కూడా ఎప్పుడు కూడా యువత ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటది. కొంచెం కంపేరిటివ్లీ ఏజ్ దాటిన వాళ్ళకంటే యువతలో స్వార్థం అనేది తక్కువ ఉంటది. సో అలాంటప్పుడు వీళ్ళ ద్వారా మంచి చేయొచ్చు అనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే యువత రాజకీయాలకు రావాలన్న కారణం కూడా ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తారు ప్రజల కోసం అనేది. ఇట్లానే రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, అందరికీ తెలుసు. మహిళలు బయటకు రావాలంటే ఎన్ని సమస్యలు ఉంటాయో, ఎన్ని మాటలు అనిపించుకుంటూ రావాలి. కానీ ఇవాళ వాళ్ళకు ఒక గౌరవం అనేది జనసేన పార్టీ ద్వారా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు రాజకీయ పార్టీలు రావాలంటే వెళ్ళొచ్చు వీళ్ళు కూడా అనేది ఇవాళ జనసేన పార్టీ ద్వారా మేము గర్వంగా చెప్పగలుగుతాం. మా ద్వారా ప్రూవ్ అయింది. వాళ్ళు మహిళలు బయటకు వచ్చి వాళ్ళ మేము కూడా రాజకీయాలు చేస్తాం, మేము కూడా ప్రజల కోసం పనిచేస్తామనే ఆలోచన వాళ్ళ వస్తుందంటే మనం వెళ్ళొచ్చు. బయటికి వెళ్తే మనకు ఎలాంటి ఆపద ఉండదు, ఇబ్బంది ఉండదు అనేది మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చూసి చాలా మంది వస్తున్నారు బయటికి. వాళ్ళు ఇవాళ మా పార్టీలో ఉన్న మహిళలకు మేము వీర మహిళని పేరు పెట్టడమే కదండి, వాళ్ళని మా సొంత వాళ్ళకంటే కూడా ఎక్కువ చూసుకుంటాం. ఇవాళ మేము వైజాగ్ లో మీటింగ్ జరుగుతుంది, రకరకాల ప్రాంతాల నుంచి వైజాగ్ వచ్చారు. కానీ అంత ధైర్యంగా వాళ్ళు రాగలిగారంటే మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు, మాకు రక్షణ ఉంటది అనేటటువంటి భావనతోనే అంతంత దూరం నుంచి కూడా వాళ్ళ వైజాగ్ రాగలుగుతున్నారు. అదే విధంగా మా జనసేన పార్టీలో ఉండేటటువంటి నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు కూడా పార్టీలోకి వచ్చే మా మహిళలందరూ అంత గౌరవిస్తాము, వాళ్ళకి అంత ప్రొటెక్షన్ గా మేము ఉంటాం. వాళ్ళకి కావాలంటే తీసుకెళ్ళి పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ వైపు చూడాలన్నా కానీ భయపడే విధంగా ఇవాళ జనసేన వీర మహిళ అని చెప్పుకుంటే బయటకు వచ్చి వాళ్ళ అది ఓన్ చేసుకున్నటువంటి ఒకసారి ఎవడో మనకి రక్షణ కల్పించే అవసరం భయం వేరే వాడికి కూడా భయపడే విధంగా వాళ్ళ రాష్ట్రంలో వీర మహిళ అనే పదం తయారైంది. దానికి చాలా గర్వపడుతున్నాం. మేము కోరుకునేది అయితే మేమేమంటామంటే మనకు వ్యక్తిగత లబ్ధి కంటే కూడా మనం నలుగురికి ఏ రకంగా సహాయం చేసామనే సంతృప్తి ఉండాలి మనిషికి అనే ఒక సిద్ధాంతం మాలో. కొన్ని 7 సిద్ధాంతాలతో పాటు మాకు కూడా ఏంటంటే మనుషులను కూడా మా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి కొన్ని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో కానీ ఎన్సీసీలో కానీ కొన్ని చెప్తుంటారు. జస్ట్ లైక్ మాకు కూడా మేము నలుగురికి ఉపయోగపడ్డాము అనే సంతృప్తి మాకు చాలు, మేమేదో పదవిలో కూర్చున్నాము, ఒక పదవిని చేశాము అనే దానికంటే కూడా అలాంటి భావన జనసేనలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కువ ఉందండి వాళ్ళు. సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది, రాండి మీరు పని చేయగలిగిన వాళ్ళు వచ్చి ప్రజలకు పని చేయండి. లేదా మహిళలు కూడా ఎక్కువ వస్తే మహిళలు ఒక్కసారి ఓన్ చేసుకుంటే అండి ఒక జంట కంటే కూడా మహిళ ఎక్కువగా పని చేయగలదు, ఎక్కువగా ఇష్టపడగలదు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పదే రాండి అని చెప్పేది. ఏదో మనం పుట్టాము పెరిగాము ఏదో సంపాదించుకొని తిన్నాము పోయాము అనేది కాదు కదా. సో ఆ కాన్సెప్ట్ లోనే ఇవాళ జనసేన పార్టీ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిలాగా ఎదుగుతుంది. ఇక్కడ కూడా చూసాం. ఇంకొక విషయం కూడా చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. విశాఖ ఉక్కు ఇవాళ కొంతమంది ఏదో దాన్ని వేరే రకంగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా, విశాఖ ఉక్కు ఎన్నో పోరాటాలతో ఏర్పడింది. ఇక్కడ తర్వాత చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని అది నడుచుకుంటూ వస్తుంది. సో గతంలో దాన్ని ఏదో ప్రైవేటీకరణ చేయాలంటే ఆ రోజున మేమేమండి, మేము బయట ఉన్నాం కదా, మేము కూటమిలో లేము, మాకు ఒక ఎమ్మెల్యే సీట్ లేదు. కానీ ఆ రోజున విశాఖపట్నం వేదికగా పోరాటం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాతే ఆ స్పీడ్ గా ప్రైవేట్ అయిపోద్ది అనుకున్నది బ్రేక్ పడింది. తర్వాత దానికి గవర్నమెంట్ నుంచి కొంత ఏమంటాం మనం ఫండ్ రావటం కానీ అది నడుచుకుంటూ ముందుకెళ్తుంది. ఇవాళ మళ్ళీ కొన్ని శక్తులు అదేదో అయిపోతుంది అంటే మొదలు పెట్టారు. కానీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ఎప్పుడూ కూడా జనసేన పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుందంటే ఫస్ట్ పోరాడుతుంది మేమే, ఫస్ట్ ఉండేది మేమే. అలాంటప్పుడు ఇవాళ మళ్ళా తిరిగి మా మీద ఏదో చేయాలి అనే ఆలోచన కొన్ని పార్టీలు చేయడం అనేది బాధాకరం. మళ్ళా చెప్తున్నాం, ఎప్పుడూ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆ రోజున ఇక్కడ సభ పెట్టి పిలిపించాడు. ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులందరూ మీరందరూ కూడా రాండి నేను వస్తానన్నాడు. కానీ కొన్ని సంఘాలు రాలేదు. కొన్ని సంఘాలు కూడా దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి వాటిలో పెద్ద పెద్ద ఈ కార్మిక సంఘాలు కూడా ఏదో ఒక పార్టీకి అఫిలియేటెడ్ గా మారిపోవడం అనేది చూస్తున్నాం మనం. పార్టీలకు అఫిలియేటెడ్ గా
మారిపోయి వాళ్ళు కూడా రాజకీయంగా పోస్ట్ చేస్తున్నారు కదంటే మనకు ఉన్నటువంటి మనం నమ్ముకున్నటువంటి కార్మికులకు న్యాయం చేస్తాం అనేది ఆలోచన చేయట్లా. సో ఇవాళ అలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని పార్టీల వెనకాల జరిగి ఏదో మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏదో చెప్పారు చేయలేదు అన్నారు. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారేనా ఈ రాష్ట్రంలో? మేము కూడా ఒక బాధ్యతగా ఏదైనా అన్యాయం జరుగుతుంటే వస్తున్నాం, దానికి మీరు కూడా కలిసికట్టుగా రావాలి కదా. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మీద వేసుకోవాలి చేయాలి. సో దయచేసి రాజకీయ పార్టీలు చెప్తున్నాను, మేము కూడా ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో, మీరు ఎట్లా పార్టీలో మేము కూడా పార్టీలే, మేము ముందుంటున్నాం. ఎస్, మీరు కూడా కలిసి రండి. కలిసి రాని పక్షంలో మెలకుండా కూర్చోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అన్నారు చేయట్లేదంటే అన్నమాట ప్రతి మాట చేయాలంటే దానికి ఉండాలి కదా. మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరేం చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. సో మరొకసారి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చెప్తున్నాం, విశాఖ ఉక్కు అనేది ఏదో ప్రతిష్టాత్మకంగా ఆ రోజున ఏర్పడింది, ప్రాణ త్యాగాల మీద ఏర్పడింది. ఒక హక్కుగా ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ సిద్ధంగా లేదు. వీలైనంత వరకు దానికి ఏ రకంగా దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడుతున్నారు. ఆ రకంగా ముందుకెళ్తాము. మరొకసారి చెప్తున్నాం, ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటారు. దానికోసం ఎంత దూరమైనా సరే వెళ్ళేటటువంటి నైజం ఆయనకు ఉంది. ఆయన వెనకాల వెళ్ళేటటువంటి దమ్ము ధైర్యం మాలాంటి కార్యకర్తలకి నాయకులు కూడా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు చెప్తూ మేము మళ్ళా చెప్తున్నాం, జనసేన పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉంది తప్పితే నాయకులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు మేమేదో అభివృద్ధి చెందాలనే కాంక్ష గానీ ఆశ గానీ మాకు ఎవరికి లేదు. మా ఆలోచన అంతసేపు కూడా రాష్ట్రంలో ప్రజలే అని చెప్పేసి జనసేన పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకోండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే సార్, మరి వీర మహిళలకు ఇంకా ఎక్కువ పవర్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? మహిళల్ని ఇంకా ఎక్కువ మందిని చేర్చుకునే అవకాశం ఉందంటారా పార్టీలో? 100% అండి. వాళ్ళు ఇవాళ నేనే చెప్తుంది, ఇవాళ రాజకీయాల్లోకి మహిళ రావాలంటే ఒకప్పుడు భయపడ్డారు, కానీ వాళ్ళ భయం లేదు. ఎందుకంటే మా వీర మహిళలను చూసే, అందుకని ఖచ్చితంగా పార్టీలోకి వస్తారు. వచ్చిన వాళ్ళకి సంస్థ స్థానం ఉంటుంది. వాళ్ళకు కూడా ఏ రకంగా ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నిన్న కూడా అదే చెప్పారు. పదే ఎంతసేపు అరగంట మీటింగ్ జరిగితే అరగంటలో 20 నిమిషాలు వీర మహిళల గురించి మాట్లాడారు. వాళ్ళని ఏ రకంగా అప్గ్రేడ్ చేద్దామన్న దాని గురించి మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా మహిళల పట్ల మా జనసేన పార్టీ చాలా నిబద్ధతతో గౌరవంతో ఉంటది. ఖచ్చితంగా చేస్తారన్న మా పార్టీలకు మంచి కాస్త ఎవరైతే సోషల్ భావాలు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి వేదిక జనసేన పార్టీ రాష్ట్రంలో. సార్, రాజేష్ గారు, చివరిగా అసలు కూటమి ప్రభుత్వంలో కానీ ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఏదైనా సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తేనే దానికి సమస్య పరిష్కారం అవుతుంది అనే విధంగా ఆయన తన మార్కు చూపించారు అని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ సినీ పరిశ్రమ మూలాల నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి సహజంగానే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి వాళ్ళు ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా వారికి పవన్ కళ్యాణ్ గారితో ఉన్న పూర్వపరిచయం ఒక ఈజీ యాక్సెస్. అంటే గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాలి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవ్వడానికి, అదే సందర్భంలో ఇవాళ జనసేన పార్టీకి సంబంధించిన కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా కొంచెం మిగిలిన చంద్రబాబు నాయుడు గారినో ఇంకొకరినో కన్నా కూడా దుర్గేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవడం అనేది వారికి ఈజీ యాక్సెస్. అదే సందర్భంలో ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి. ఆ మూలాల నుంచి ఆయన వచ్చారు కాబట్టి నిర్మాతలకు ఉన్న కష్ట సుఖాలు తెలుసు, నటులకున్న కష్ట సుఖాలు తెలుసు, మిగిలిన టెక్నీషియన్లకు ఉండే కష్ట సుఖాలు తెలుసు. కాబట్టి ఏంటంటే సినిమా ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది అంటే దాని వెనక ఎంత మంది శ్రమ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఎంత డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ డబ్బు మళ్ళీ తిరిగి ప్రజాభిమానం ఆ సినిమా మీద ప్రదర్శింపబడితేనే, ఆ సినిమా ప్రజల ఆదరణ చూరకుంటేనే ఆ డబ్బు మళ్ళీ రికవర్ అవుద్ది. లేదు అని అంటే అందులో ఎంతమంది కష్టపడి పనిచేసినా, ఎంత టాలెంట్ ప్రదర్శించినా కూడా ఆ నిర్మాత అంతిమంగా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి, ఆ కుటుంబం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితులు. కాబట్టి ఏంటంటే ఇవాళ అటువంటి సెన్సిటివ్ ఇండస్ట్రీని కాపాడుకోవడం కోసం ఇండస్ట్రీ పెద్దలు పదే వివిధ అటు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళకు ఉండే ఈజీ యాక్సెస్ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సమస్యల గురించి అవగాహన చేసుకోగలిగే పరిజ్ఞానం ఉంది కాబట్టి వారికి స్పందిస్తా ఉన్నారు. అలాగే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఇవాళ నేను ఇందాకే చెప్పాను, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారితో ఉన్న ఈ ర్యాపో అనేది, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సాన్నిహిత్యం అనేది రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడబట్టడంలో ఎంతగా ఉపయోగపడిందో మనం అందరం చూసాం. కాబట్టి ఏంటంటే ఇవాళ నిర్మోహమాటంగా ఇతర అంశాల గురించి ప్రస్తావించగలిగే ధైర్యం ఆయనకుంది. తన సొంత ప్రభుత్వంలో జరిగే తప్పులను కూడా ఎత్తి చూపగలిగే తెగువ ఆయనకుంది, ఆ నిజాయితీ ఆయనకుంది. కాబట్టి ఇవాళ
ప్రజలు కూడా ఆయన పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తా ఉన్నారు. అదే సందర్భంలో ఆయన కూడా అంతే బాధ్యతాయుతమైన నాయకుడిగా ఎమర్చవుతా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ మహా